ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాష్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదేంటో చాలా మందికి అంటే రాయలసీమ సైడ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మేమైతే ఒగ్గాని అంటాము. ఇక్కడ ఇంకేదో డిఫరెంట్గా పిలుస్తారు, నాకు ఐడియా లేదు. కాకపోతే ఇది వచ్చేసి పఫ్డ్ రైస్ పోహా అనమాట. సో దాన్ని నేను ఇలా నాకు ఎందుకో ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం బాగా తినాలనిపిస్తుంటే మా మమ్మీని అడిగితే చేసి పెట్టారనమాట. నాకు మెయిన్గా ఏంటో ఈ ప్రెగ్నెన్సీలో మొత్తం అడుగుకి మాడిపోయింది తినాలనిపిస్తుంది అనమాట. అంటే ముందు మీదది మంచిగా ఉన్నది కాకుండా అలా మొత్తం మాడిపోయింది, అంతా గీకి తినాలనిపిస్తుంది. సో అందుకోసం గీకి తింటున్నా. అది కూడా ఏంటి కొంచెం ఉన్నా సరే, ఒక్క ముద్దున్నా సరే చాలా అనిపిస్తుంది. సో నేను తినడం కూడా ఎంత లేకిగా తింటున్నాను. అస్సలు ప్లీజ్ ఏమనుకోకుండా అలా తింటున్నందుకు. ఆ టైంలో అలా తినాలనిపించింది అనమాట. సో అందుకోసం అలా తింటున్నాను. అండ్ మీరు గమనించారో లేదో, నేను చాలా ఫుడ్స్ అంతా కూడా ఇలా అన్నీ మాడిపోయినవి తింటున్నాను. అండ్ ఇలాంటి మాడిపోయినవి తింటుంటే ఏమవుతుందంటే పిల్లలకి కొంచెము బ్లాక్ కలర్లో వస్తుంది, బ్యాక్కి కలర్ కాలేసి అంటారు అనమాట. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. కాకపోతే నేను ఇవన్నీ పట్టించుకోను కాబట్టి నేను అన్నీ ట్రై చేస్తుంటాను. బట్ మేబీ నేనైతే దక్షప్పుడు కూడా తిన్నాను, బట్ వాడికి ఏమీ అంత లేవు. అందుకోసం నేను ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా అది పట్టించుకోను అనమాట. నేను దక్ష కడుపులో ఉన్నప్పుడు అయితే అర్ధరాత్రి ఈవెంట్కి వెళ్ళి వచ్చేదాన్ని. సో ఇలాంటివన్నీ చేసేదాన్ని. అందరు చాలామంది నానా మాటలు నానా రకాలుగా అనేవారు, బట్ నేను అంతా పట్టించుకోపోయేదాన్ని కాదు. బట్ నా బాబు అయితే 4 kgs పుట్టి మంచిగా హెల్దీగా ఉన్నాడు కదా. సో అందుకోసం నేను అన్ని కొట్టిపాడేస్తాను అనమాట. అంటే అలాంటివి కొట్టిపాడేయకూడదు, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకైతే అది రాంగ్ అని నేను చెప్పలేను. బట్ మనము ఎవరో మాటలు ఎన్ని భయాలు పెట్టుకోవడం కన్నా మనం సొంతంగా డెసిషన్ తీసుకొని మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఇది వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది మనకి అర్థమైతే సరిపోతుంది అన్నది నా ఉద్దేశం అనమాట. సో అందుకోసం నేను ట్రస్ట్ చేసుకుంటాను. నా ఐడియాస్ని నేనే యూస్ చేసుకుంటాను, ఒకరి ఐడియాస్ని అయితే నేను అడగాను. సో అందుకోసం కొంచెం ఇలా నేను ఇండిపెండెంట్గా హ్యాపీగా ఒకరి మీద డిపెండెంట్ అవ్వకుండా నాకు నచ్చిన లైఫ్ని నేను లీడ్ చేసుకుంటున్నాను అనమాట. సో అదనమాట మొత్తానికి. ఇంకా దక్షిణ అయితే ఈ పిల్లలు ఉంటే కనుక వీళ్ళని మేనేజ్ చేయడం కొంచెం కష్టం. నాకు మా మమ్మీ ఉందని సరిపోతుంది, కానీ లేకపోతే వీళ్ళని మేనేజ్ చేస్తూ అన్నీ ప్రతిదీ చూసుకుంటూ మళ్ళీ బయట లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ చాలా కష్టం అనమాట. ఇంకా మెయిన్గా ఈ పిల్లలకి తినిపించడం, వీడైతే నా ఒక్క దాంతో తప్ప ఇంకెవరితో తినను అనమాట. వేరే వాటికి అన్నిటికీ నేను అవసరం లేదు. వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మమ్మ ఉంటే చాలు. మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ డాడీ, దాని తర్వాత వాళ్ళ అమ్మమ్మ, దాని తర్వాత మామయ్య, ఇంకెవరు దొరకకపోతే నేను అనమాట ఆప్షన్. బట్ తినడానికి మాత్రం నా ఒక్క దాని దగ్గర తింటాడు. సో ఇంకా నేనైతే దక్షకి వాళ్ళ ఫుడ్ కోసం అనేసి జస్ట్ ఇలా ఓట్స్ కానీ రవ్వ కానీ అలా చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈరోజు ఎందుకో గారెలు తినాలనిపిస్తుంది అనమాట. గారెలు అంటే మనం నైట్ పప్పు నానేసి ఎక్కువసేపు టైం పడుతుంది కదా. సో అందుకోసం ఇన్స్టాంట్గా ఏమైనా ఉన్నాయని నేను కూడా యూట్యూబ్లో సర్చ్ చేశాను. సో ఒక్క రెసిపీ అయితే దొరికింది రవ్వతోని. అది ఒకసారి ట్రై చేస్తాను, బాగా వస్తే హ్యాపీ, లేకపోతే ఇంకేం చేస్తాం, పడేయడం తప్ప ఏం చేయలేం కదా. సో లెట్స్ స్టార్ట్. ఏదో యూట్యూబ్లో చూసి అయితే స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా ఎలా వస్తుందో తెలియదు. జస్ట్ రవ్వ ఇంకా కార్న్ఫ్లోర్ కొంచెం మైదా వేసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఈ గారెలు ఎలా వస్తాయి ఏంటో నాకు కొంచెం టెన్షన్గా ఉంది. కాకపోతే నాకు సడన్గా ఇప్పటికిప్పుడు గారెలు తినాలంటే మళ్ళీ నేను ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. మా దగ్గర స్విగ్గీ అదంతా వచ్చే వరకు టైం పట్టేస్తుంది. అండ్ అక్కడ నుండే నేను ఆర్డర్ పెట్టుకుంటే కడుపు నిండా తినలేను కాబట్టి సో నేనే వేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా మైదా కార్న్ఫ్లోర్ కలిపాను కాబట్టి కొంచెం షేప్ అయితే బాగానే వచ్చింది. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో అదంతా పెద్దగా ఐడియా అయితే లేదు. ఇంకా ఏదో ఒకటి, ఇప్పుడు ఎలాగో స్కూల్ నుండి చిన్ను కూడా వస్తాడు కాబట్టి సో ఇంకా సర్లే, వస్తే వచ్చింది, బాగా వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇన్స్టాంట్గా వేసుకోవచ్చు కదా. ఇన్ కేస్ బాగా రాకపోతే లైట్ తీసుకోవచ్చు అన్న ఒక ట్రయల్ కోసం అనేసి ట్రై చేస్తున్నాను. సో ఇప్పటికైతే ఇది బాగానే ఉంది. అలా విరుగుతున్నా సరే కొంచెం అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నాను. చూద్దాం ఇంకా ఎలా వస్తాయో. ఇప్పుడైతే అన్నీ నాకు ఎంతవరకు అయితే ఆ కడాయి నూనె వరకు ఉందో సో ఆ నూనె వరకు నేను మొత్తం కంప్లీట్గా ఫుల్గా వేస్తున్నాను అనమాట గారెలు. ఇక దాని తర్వాత మళ్ళీ ఎలా వస్తాయో తెలీదు. వచ్చిన వాటికైతే మంచి అని నేను తినేసి మంచి లేని అన్నీ మా మమ్మీకి ఇస్తాను. అంతే కదా, ఇంకా ఏం చేస్తాను చెప్పండి. మంచిగా వస్తే ఓకే, మంచి లేకపోతే అవన్నీ ఇంకా మా మమ్మీలకు పోతాయి కాబట్టి
నాకేమో ఎన్నో కోరికలు ఉంటాయి. ఇవి చేయాలి, అవి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. లోకంలో ఉన్న మొత్తం అన్నీ నేనే చేయాలనుకుంటాను. కాకపోతే టైం సరిపోదు కదా! టైం సరిపోదు. ఇంకా మన బాడీ సహకరించాలి. ఓకే, బాడీ సహకరించకపోయినా నేను చెయ్యగలను, నేను చేస్తాను, ఆ నమ్మకం నాకుంది. బట్ నాకు టైం సరిపోవట్లేదు. ఏం చేయను, ఇంకొంచెం ఎక్కువ టైం ఇస్తే బాగుండు. చూడండి, గారెలైతే ఇలా చిట్టి గారెలైతే వేస్తున్నాను. ఇవి కొంచెం వేగడానికి ఎక్కువ టైం పడుతున్నాయి. నార్మల్గా అయితే మనం పప్పు అయితే కొంచెం తొందరగానే వస్తాయి కదా! మినప్పప్పు గారెలైతే ఇవైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మరెందుకు అంటే దీంట్లో మైదా ఇంకా రవ్వ ఉంది కదా! సో మేబీ వేగడానికి టైం పడుతుందో, లేకపోతే నేను ఇంకా ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యాక వేయలేదో మనకు అర్థం అవ్వట్లేదు. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఈ రోజుకైతే ఇది నా బ్లాగ్. యాక్చువల్గా నేను టీఫా స్కాన్కి అయితే వెళ్ళేసి వచ్చాను అనమాట. సో ఇంకా నా టీఫా స్కాన్లో ఎలా ఉంది జెండర్, నేను ఏమనుకుంటున్నాను అదంతా కూడా నేనైతే రివీల్ చేస్తాను. నా టీఫా స్కాన్ అంటే ముందు టీఫా స్కాన్కి ఈ టీఫా స్కాన్కి ఒకసారి రెండు సేమ్ ఉన్నాయో లేదో కంపేర్ చేసుకొని, దాని తర్వాత నేను నాకు ఎవరు పుడతారు అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని నేను గెస్ చేసుకొని ఆ వీడియోస్ కూడా అయితే నేను షేర్ చేస్తాను. ఇప్పటికైతే ఇవాళ నా లోపల ఉన్న నా బేబీ అయితే గారెలు కావాలి, గారెలు కావాలి అని అంటుందన్నమాట. సో ఫైనల్గా ఇంకా గారెలు అయితే వేసేసుకున్నాను. ఇవైతే ప్రాపర్గానే వచ్చినాయి, మరీ అంత ఇంప్రాపర్గా అయితే ఏం లేవు, తినేలాగే అనిపిస్తున్నాయి. కానీ తిన్నాక టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. సో ఎవరైనా ట్రై చేయాలి అనేసి అనుకుంటే కనుక, అంటే పిండి అయితే వేస్ట్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. బట్ ఎవరైతే ఇంకా ఖాళీగా ఉండి సరే వస్తే వచ్చాయి, పోతే పోయాయి, ట్రై అయితే చేసి చూద్దాం అనుకునే వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ఇదైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే ఇవాళ అయితే హాయిగా గారెలు అయితే తిని పడుకుంటాను. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.